Hello friends, welcome back to channel friends. NTR UHS, BPT, BSc, MLT and BSc పారామెడికల్ కోర్సెస్కి సంబంధించినటువంటి ఏదైతే మెరిట్ లిస్ట్ ఉందో సో ఇది అస్సలు రాదండి. మీరేం టెన్షన్ పడకండి. ఇప్పటికీ 1 వీక్ అవుతుంది. ఇవాళ రేపు అంటున్నారు. ఇంకా వచ్చే సూచనలు ఏం కనిపిస్తలేవు. మనమైతే కూల్ అయిపోదాం. ఇట్స్ ఓకే, దట్ ఈస్ జస్ట్ ఫర్ ఫన్ ఫ్రెండ్స్. అండ్ ఒకటి ఏంటి అంటే డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ నుంచి మనకి వెబ్సైట్లో కనుక చూసుకున్నట్టయితే నిన్న ఈవినింగ్ 6 o'clockకి 6:30 అరౌండ్ అలా ఆ టైంలో ఇదొకటైతే రిలీజ్ చేశారు. ఏం అవసరం లేని నోటిఫికేషన్స్ అయితే మనకి రిలీజ్ చేస్తున్నారు. బట్ మన గురించి అయితే ఎవరు పట్టించుకోవడం లేదు. అదొకటైతే నాకు బాధాకరంగా అనిపిస్తుంది. అండ్ ఈరోజు సాటర్డే, ఈరోజు వీకెండ్ కాబట్టి, వీక్లో లాస్ట్ డే కాబట్టి సో మేబీ ఈరోజు రిలీజ్ చేస్తారేమో అన్న ఒక చిన్న హోప్ అయితే ఉంది. సో ఈరోజు కూడా అంతగా నమ్మకం అయితే పెట్టుకోమాకండి. రిలీజ్ చేస్తారేమో అనేసి అంటున్నాను. అండ్ చాలామంది అయితే కాల్ చేసాం నిన్న అని చెప్పేసి అంటున్నారు. సో ఫ్రెండ్స్, మీరు ఇక్కడ కామెంట్ సెక్షన్లో కనుక చూసుకున్నట్టయితే చాలా కామెంట్స్ చేస్తున్నారు. ఇంకెప్పుడు వస్తుంది బ్రో ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళకి కొంచెమైనా లేదా అని చెప్పేసి నెంబర్ ఆఫ్ కామెంట్స్ అయితే చేస్తున్నారు వీళ్ళు. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, నెంబర్ ఆఫ్ కామెంట్స్ అయితే వస్తున్నాయి ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్, ఏంటి అంటే మనకి మెరిట్ లిస్ట్ అనేది లేట్ అయినా కానీ మీ ఫ్రెండ్స్ ఎవరైతే మీ క్లాస్మేట్స్ ఉన్నారో వేరే కోర్సులు జాయిన్ అయిన వాళ్ళు కావచ్చు, ఎంపీసీ గ్రూప్ వాళ్ళు కావచ్చు, సో వాళ్ళతో పాటు కౌన్సిలింగ్ అయిపోయి ఇప్పటికీ ఒక 3 months అవుతున్నా కానీ బెటర్ అనుకోవచ్చు. బట్ ఇప్పటికి మీరు అప్లికేషన్ చేసుకొని 3 months అవుతుంది. ఇంకో 4-5 days అయితే 3 months అవుతుంది. సో అట్లాంటప్పుడు కొంచెం ఇది బాధాకరమైన విషయం ఫ్రెండ్స్ ఒకటి. సో దీనికి మనము అంటే దీనికి ఉన్నటువంటి సొల్యూషన్ ఒకటి ఫ్రెండ్స్. ఈరోజు చూద్దాం. ఈరోజు కూడా మనకి రాలేదనుకోండి, సో మెరిట్ లిస్ట్ రాలేదనుకోండి, మండే రోజు అంటే సోమవారం రోజు అప్పుడైనా వస్తుందో రాదో నాకు అంత గ్యారంటీ లేదు. నేను చెప్పలేను కూడా, ఎందుకంటే లాస్ట్ మండే నుంచి అంటున్నారు ఇవాళ వస్తుంది రేపు వస్తుంది, ఇవాళ వస్తుంది రేపు వస్తుంది అని చెప్పేసి. 1 week కూడా అవుతుంది, ఇంకా అయితే ఎలాంటి అప్డేట్ అయితే లేదు. సో ఏం చేస్తారంటే ప్రతి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో సో ఈరోజు సాటర్డే, ఈరోజు మీరందరూ ప్రతి ఒక్కరి వీడియో చూసిన వాళ్ళందరూ ఏం చేయాలంటే ఒక్కసారి సో ఫ్రెండ్స్ ఇక్కడ ఎన్టీఆర్ యూహెచ్ఎస్ వాళ్ళ 6th నెంబర్ అయితే ఇక్కడ ప్లేస్ చేస్తున్నారు చూసుకోండి. 7997710168 అనమాట. ఈ యొక్క నెంబర్కి ప్రతి ఒక్కరు ఈరోజు కంటిన్యూస్గా ఎంతమంది వీడియో చూస్తున్నారో 1K చూస్తే 1K, 2K చూస్తే 2K మంది ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరైతే మీరు కంటిన్యూస్గా ఆఫ్టర్ 10 తర్వాత నుంచి ఈవినింగ్ 3:30-4 o'clock వరకు మీరు కంటిన్యూస్గా కాల్స్ అయితే చేస్తూ ఉండండి వాళ్ళకి, ఓకేనా. సో మనకి ఎప్పుడు రిలీజ్ చేస్తారు వాళ్ళకి అసలు గ్యాప్ ఇవ్వకండి. ఒక్కరికొకరు మొత్తం బిజీ రావాలి. ఈరోజు చెప్తున్నాను. ఒకటి ఏం చెప్పండి, లిఫ్ట్ చేసిన వాళ్ళకి ఏం చెప్పండి, మెరిట్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది మ్యామ్ అని చెప్పి అడగండి. అడిగేసిన తర్వాత వాళ్ళు ఏమంటారు, ఈరోజు వస్తుంది లేదా మండే వస్తుంది అని చెప్పేసి అంటారు. అప్పుడు మీరు చెప్పండి, మేడం మేమందరం అనుకుంటున్నాం, ఒక సమైక్యంగా మేము అనుకుంటుంది ఒక 100 to 200 members వచ్చేసి మేము విజయవాడ యూనివర్సిటీ ముందర వచ్చేసి ప్రొటెస్ట్ చేస్తామని చెప్పేసి మీరు అనండి. సో ఎందుకంటే ఇప్పటికే ఇంత ల్యాగ్ అయిపోయింది. మీరు 8 months నుంచి ఇంట్లోనే ఉంటున్నారు కాబట్టి మీ పేరెంట్స్కి వాళ్ళందరూ మీ చుట్టుపక్కల వాళ్ళు స్టడీ ఆపేశారేమో అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉంటారు. సో ఇవన్నిటికి చెక్ పెట్టాలంటే ఫాస్ట్గా మన యొక్క కౌన్సిలింగ్ అనేది అవ్వాలి. సో ఇలా అవ్వని కారణంగా మనం ఏం చేస్తాం, ప్రొటెస్ట్ చేస్తాం. సో ప్రతి ఒక్కరు ఈరోజు అయితే ఇలా చెప్పండి. యూనివర్సిటీ వాళ్ళకి కాల్ లిఫ్ట్ చేస్తే మేడం లేదా సార్ మేము మెరిట్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది, సో వాళ్ళు ఏమంటారు ఈరోజు వస్తుంది రేపు వస్తుంది, లేదు మేడం ఈరోజు కనుక రాకపోతే మండే రోజు వచ్చినా పర్లేదు, మెరిట్ లిస్ట్ రిలీజ్ చేసినా పర్లేదు, మేమైతే మార్నింగ్ వచ్చి యూనివర్సిటీ ముందర అయితే ధర్నా చేస్తామని చెప్పేసి మీరు అనండి. సో ఎందుకు అంటే బీఎస్సీ పారామెడికల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి యూనిటీ లేదు. అండ్ వాళ్ళందరూ కొత్తనే కాబట్టి వాళ్ళకి అంతగా లేదు, వాళ్ళని పట్టించుకోకుండా ఉన్న పర్లేదు అని చెప్పేసి యూనివర్సిటీ అనేది కసరత్తు చేస్తుంది. నాకు తెలిసి అయితే అంత అనుకుంటున్నాను. ఎందుకంటే ఏ యొక్క కౌన్సిలింగ్ చూసినా కానీ ఇంత ల్యాగ్ అవ్వదు ఫ్రెండ్స్. నేను గత 5 years నుంచి చూస్తున్నాను. కరోనా అప్పటి నుంచి చూస్తున్నాను. మనకైతే ఎలాంటి ల్యాగ్ అయితే ఉండదన్నమాట. 1 month లోపు రిజిస్ట్రేషన్స్ అయిపోతాయి. అండ్ నెక్స్ట్ మంత్ లోపు ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ అయిపోతుంది. ఆ నెక్స్ట్ మంత్ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి, థర్డ్ ఫేజ్ అయిపోయిన తర్వాత వెంటనే. బట్ ఈ ఇయర్ చూసుకున్నట్టయితే ఇయర్ అయిపోయింది, నవంబర్లో అప్లికేషన్స్ అయిపోయినాయి, డిసెంబర్ వెయిట్ చేసినాం, జనవరి వెయిట్ చేసినాం, అండ్ ఫిబ్రవరి కూడా రాబోతుంది. సో ఇప్పటికీ మీ యొక్క కౌన్సిలింగ్ అయితే కంప్లీట్ అవ్వలేదు. ఇది చాలా బాధాకరమైన విషయం కాబట్టి ప్రతి ఒక్కరికి ఇప్పుడు నెంబర్ చూపించాను కదా, ఆ నెంబర్కి ప్రతి ఒక్కరికి కాల్ చేయాలి. కాల్ చేసిన తర్వాత వాళ్ళందరినీ భయపెట్టాలి. యూనివర్సిటీ వాళ్ళని మేము ప్రొటెస్ట్ చేస్తాం మేడం ఈరోజు రాకపోయి ఉంటే,
సో ఈరోజు వస్తే పర్లేదు, ఈరోజు రాకపోతే మేము ప్రొటెస్ట్ చేస్తామని ప్రతి ఒక్కరు ఎంతమంది 100 మెంబర్స్ కాల్ కనెక్ట్ అవుతే 100 మెంబర్స్ ఇలానే చెప్పండి, 200 మెంబర్స్ కనెక్ట్ అవుతే 200 మెంబర్స్ ఇలానే చెప్పండి. అండ్ అటు ప్రతి ఒక్కరు కాల్ అయితే చేయండి వాళ్ళకి, ఓకేనా? సో కాల్ చేస్తే కానీ రెస్పాండ్ అవుతారో లేదో అని చెప్పేసి ఈ యొక్క ఐడియాకి నేనైతే వచ్చాను అనమాట. నేను మెయిల్ చేశాను, మెయిల్కి అయితే రెస్పాండ్ అవ్వలేదు. అండ్ కాల్ చేశాను, కాల్ చేస్తే ఈరోజు వస్తుంది, రేపు వస్తుంది, ఈరోజు 9 వరకు వస్తుంది, రేపు 10 వరకు వస్తుంది అని చెప్పేసి అనవసరమైన ఆన్సర్స్ అయితే వాళ్ళు ఇస్తున్నారు. అది నాకు అంతగా నచ్చట్లేదు. ఎందుకంటే నా నుంచి మీకు ఫేక్ న్యూస్ వస్తుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను కాబట్టి. సో ఇది నాకు ఎంతగానో బాధాకరమైన విషయం ఫ్రెండ్స్. సో ఓకేనా, ప్రతి ఒక్కరు మీ అంతా మీరు వెళ్ళి చేయండి, వాళ్ళు ఏం చెప్పారు ఏంటి అని చెప్పేసి కింద కామెంట్ సెక్షన్ తెలపండి. అండ్ అప్డేట్ రాగానే నేను వెంటనే మీకోసం అయితే అప్డేట్ అయితే చేస్తాను, ఓకేనా ఫ్రెండ్స్? అంతవరకు నేను కూడా కాల్స్ అయితే చేస్తూ ఉంటాను యూనిట్ వాళ్ళకి, అండ్ మీరు కూడా ట్రై చేస్తూ ఉండండి. సో థ్యాంక్ యూ.